దర్శ బర్త్డే అనమాట. ఇది వచ్చేసి 5th బర్త్డే అనమాట. 5 years అయితే పూర్తి చేసుకుని 6 yearలోకి అయితే అడుగు పెడుతున్నాడు. ఈరోజు వచ్చేసి సండే అనమాట. సండే April 14th అయితే మా దర్శ బర్త్డే. ఇప్పుడు వచ్చేసి మా దర్శ దేవాంశ్ అయితే ఎలాగైతే రెడీ అయిపోయారు. మీరందరూ కూడా మా దర్శని అయితే బ్లెస్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఇద్దరు పిల్లల మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మా దర్శని అయితే బ్లెస్ చేయండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. మా దర్శ అయితే ఎలా అయితే రెడీ అవ్వడం. హ్యాపీ బర్త్డే దర్శ. హ్యాపీ బర్త్డే. ఇవ్వండి బర్త్డే బాయ్ అయితే టుడే అయితే ఎలా రెడీ అవ్వాడు. ఈవినింగ్ అయితే స్మాల్గా అయితే సెలబ్రేషన్ అయితే చేస్తామన్నమాట. హ్యాపీ బర్త్డే దర్శ. ఓకే ఫ్రెండ్స్, మా చిన్నోడిని పెద్దోడు అయితే ఇలా రెడీ అయిపోయాడు అనమాట. దేవాంశ్ హాయ్ చెప్పండి. లైక్ చేయండి అని చెప్పు. మా ఇద్దరు పిల్లల మీద అయితే మీ బ్లెస్సింగ్స్ అయితే ఉండాలన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బర్త్డే విష్ అయితే చెప్పడం మర్చిపోకండి. ఇప్పుడైతే సరదాగా అయితే దర్శని కాకినాడ అయితే తీసుకువెళ్ళామన్నమాట. అండ్ ఆ కేక్ కూడా తీసుకుందామని ఇంకా మేమైతే సరదాగా అలా మెయిన్ రోడ్ అంతా కూడా ఒక షికార్ అయితే వేసేసి ఇంకా కేక్ బేకరీకి అయితే వెళ్ళి దర్శకు నచ్చిన కేక్ అయితే తీసుకున్నాడు. దర్శకు చూపించామన్నమాట. ఏ కేక్ కావాలమ్మా అంటే ఆ ఎల్లో కలర్ కేక్ పైనాపిల్ ఫ్లేవర్ అనమాట, కూలింగ్ కేక్. ఆ కేక్ కావాలని చెప్పాడనమాట. అందు గురించి అని దర్శకు నచ్చింది కదా అని ఇంకా ఆ కేక్ తీసుకున్నాము. అలా కేక్ బేకరీలో అయితే చిన్న క్లిప్ అయితే తీసాను. చాలా అంటే చాలా బాగున్నాయి కేక్స్. మేమైతే ఆ కేక్ తీసుకున్నాము. కేక్ అయితే ఇంకా ప్యాక్ చేసుకుని ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు కూడా ఇంకా అక్కడే తీసేసుకున్నాను అనమాట. ఇంకా తీసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము. వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట. అంటే నాకు హెల్త్ బాగాలేదు, అందు గురించి అని ఎడిటింగ్ లేట్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే దర్శ సెలబ్రేషన్ అయితే దర్శ బర్త్డే సెలబ్రేషన్ అయితే సింపుల్గా అయితే జరుగుతుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. ఇదిగోండి పిల్లలందరూ కూడా దర్శ ఫ్రెండ్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, 5th బర్త్డే అనమాట. ఇప్పుడైతే 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6th బర్త్డేకి అయితే వెళ్తున్నాడు. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మా పిల్లలు ప్రతి బర్త్డేకి కూడా నేనే నా సొంతంగా నేనే డెకరేషన్ చేసుకుంటానన్నమాట. ఎందుకో నాకు అదొక హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నగా సింపుల్గా డెకరేషన్ చేసి వాళ్ళకి ఇచ్చేదల్లా మనం చిన్న హ్యాపీనెస్సే కదా. అందు గురించి అని వాళ్ళకైతే నేను ఏది కూడా లోడ్ చేయకుండా నాకున్నంతలో అయితే నేను వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తానన్నమాట. ప్రతి బర్త్డేకి కూడా నేనే డెకరేషన్ చేసుకుంటాను. ఈసారి అయితే యానిమల్ మెథడ్ కింద అయితే అవి ఆర్డర్ పెట్టి ఇంకా అలాగైతే చేశానన్నమాట సింపుల్గా అయితే. ఈ డెకరేషన్ అయితే నచ్చినట్లయితే, కేక్ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే వేసుకోండి. అలాగే మా దర్శన్ కూడా బ్లెస్ చేయండి. వీడియో అయితే లేట్ అయిందని ఏమనుకోకండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట మా ఇద్దరు కిడ్స్.
కేక్ కటింగ్ అండ్ సెలబ్రేషన్ అయితే అలా అయితే అయిపోయింది. ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు దర్శ అయితే. ఇప్పుడైతే ఇంకా వచ్చిన పిల్లలకి అందరికీ కూడా కేక్ అండ్ బిస్కెట్స్ అయితే ఇంక ఇస్తున్నాం అన్నమాట. ఇంకా అవైతే తీసుకుని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారనమాట. వన్స్ అగైన్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ లవ్లీ బాయ్ అండ్ దర్శ ఫుల్ నేమ్ వచ్చి చాలా పెద్దదనమాట. శ్రీ దర్శ వినయ్ సాయి దీపక్. దర్శకైతే అంత ఫుల్ లెంత్ నేమ్ అయితే పెట్టేస్తాము. అండ్ స్కూల్లో అయితే దీపక్ అని పిలుస్తారు, అండ్ మేమైతే దర్శ అని పిలుచుకుంటాం అనమాట. ఇంకా చుట్టుపక్కల ఉన్న పిల్లలు అయితే వచ్చారు. ఇంకా దర్శని అయితే బ్లెస్ చేసి హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడి ఇంకా పెట్టిన కేక్ అండ్ బిస్కెట్స్ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచేసాము. ఇది ఇంకా సింపుల్ అండ్ హ్యాపీగా అయితే దర్శ బర్త్డే అయితే జరిగింది. ఇక్కడైతే మా తోడుకోవాలి గారు వాళ్ళ అబ్బాయి అండ్ మా దేవాంశ్ గారు అనమాట. దేవాంశ్ అయితే అస్సలు వాళ్ళ అన్నయ్యనైతే కేక్ కటింగ్ చేయనివ్వలేదు, చాలా ఏడిపించాడు. కానీ దర్శ ఓపిక పట్టాడు అనమాట. చూడండి ఒక్క దిక్కునైతే కూర్చొని ఉండట్లేదు వాడు చిన్నవాడు. ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో అయితే సింపుల్గా అండ్ గ్రాండ్గా అయితే మా దర్శ బర్త్డే 5th బర్త్డే సెలబ్రేషన్ అయితే ఎలా జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మా దర్శనాన్ని అయితే బ్లెస్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా దర్శకు అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.